నమస్కారం. ద రన్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, సుపరిపాలన అందిస్తానని అబద్ధాలతో సీఎం అయిన జగన్ నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని జీవి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. వినుకొండ మండలం జంగాలపల్లికుంట దగ్గర వెంకట రామాంజనేయ రైస్ వర్కింగ్ కంపెనీ వారి నూతన స్టీమ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ వినుకొండ మండల అధ్యక్షులు మాదినేని ఆంజనేయులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చక్కటి బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,50,000 కోట్లు పైగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, అతి దారుణమైనటువంటి పరిస్థితిలో, అధ్వాన పరిస్థితిలో రాష్ట్రాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని, ఈ అసమర్థులకి మాకు అవసరం లేదు, మాకు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అందుకే తెలుగుదేశం ఎన్డీఏ పాలన వచ్చింది. ప్రజలందరూ ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి పారిపోయిన పరిస్థితులు చూసాం. అలాగే ఉద్యోగాలు, కొత్తగా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఒక్క అవకాశమని ఎన్నో మాయ మాటలు చెప్పి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో మాయ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం యువతని మోసం చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. చాలా మంది యువత రోడ్డు మీద పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి, మళ్లీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా, నవ్యాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు భావితరాలకి ఒక భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సాధించింది ఏందని అడుగుతున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాల్లో మీరు సాధించింది కొత్త రోడ్డు ఒక్కటి కూడా వేయలేదు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గుంటల రోడ్డు, ఏ మూలకెళ్ళినా ఇలాంటి నడవలేనటువంటి గుంటల రోడ్లు. ఒకప్పుడు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో నంబర్ 1 గా వేసినటువంటి కొత్త తార్ రోడ్లు 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది దుస్థితి. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ లో ఈ గుంటలన్నీ, పార్ట్ హోల్స్ అన్ని పూడ్చడానికి 600 కోట్లు ఇచ్చి, ఇంకా అవసరమైతే ఇంకో 300 కోట్లు ఇస్తానని. మండలం జంగాలపల్లికుంట దగ్గర వెంకట రామాంజనేయ రైస్ వర్కింగ్ కంపెనీ వారి నూతన స్టీమ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు మరియు నియోజక పార్టీ జనసేన సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయలు మరియు తెలుగుదేశం పార్టీ